అట్లాగే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి హాజరైన ముఖ్య కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. ఈ సభకు ఎన్నికల సందర్భంగా హాజరైన ముఖ్య కార్యకర్తలందరూ కూడా ప్రధానంగా ఏదైతే మన నాయకుడు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్న కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలుగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణను ఒక నమూనాగా తీసుకున్న పరిస్థితిలో మనం ఇప్పుడు ఈ పార్లమెంటు ఎన్నికల్ని జరుపుకోబోతున్నాం. అంటే ఒక రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి పథకాలు ఎట్లా ఉండాలి, రాష్ట్ర ప్రజల సంక్షేమం ఎట్లా ఉండాలి అనేది చాలా చిన్న దగ్గర నుంచి పెద్ద సైజు వరకు, పుట్టిన బిడ్డ నుంచి పెళ్ళయ్యేంత వరకు, పెళ్ళయిన తర్వాత కూడా చనిపోయే వృద్ధుల వరకు కూడా, కార్మికుల వరకు, అట్లాగే వ్యవసాయ కూలీల గురించి, వ్యవసాయదారుల గురించి, అందరి గురించి ఆలోచిస్తున్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ కనుక అట్లాంటి విజన్ ఉన్న నాయకుడు, అట్లాంటి ఒక దురదృష్టి ఉన్న నాయకుడు రేపు దేశానికి అవసరం ఉందనే విషయాన్ని కూడా మనందరం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ హాజరైన ముఖ్య కార్యకర్తలందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, రేపు ఏదైతే ఈరోజు కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారో రేపు భారతదేశంలోని ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి కాదు, చివరకు గుజరాత్ అంటేనే మొత్తం దేశంలో ఒక రోల్ మోడల్ అని చెప్పుకునే స్థాయి నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన నరేంద్ర మోడీ సైతం మన కేసీఆర్ గారిని కాపీ కొట్టి రైతు బంధు పథకాన్ని దేశం మొత్తాన్ని ప్రవేశపెట్టినంటే కేసీఆర్ గారి ఆలోచన విధానం ఎట్లా ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి నాయకత్వమే రేపు దేశానికి అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో దేశంలో భద్రత కోసం, అంతర్గత భద్రత కావచ్చు, బయట సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, 2 రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మోడీ కానీ రాహుల్ కానీ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్పించి నిజమైన సంక్షేమం కోసం కానీ, నిజమైన భద్రత కోసం కానీ వాళ్ళు పనిచేస్తున్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ 2 పార్టీలు దేశ ప్రజలకు భద్రత కల్పించడంలో, దేశ ప్రజల సంక్షేమాన్ని చూడడంలో విఫలమైన విషయాన్ని కూడా మనందరం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత కేసీఆర్ గారు లాంటి నాయకుడు మన దేశానికి అవసరం ఉంది. మన దేశ ప్రజల సంక్షేమం కావాలంటే, దేశానికి ఒక దిక్సూచి కావాలంటే దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారు లాంటి వ్యక్తి కేసీఆర్ నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక అది ఎట్లా సాధ్యమవుతుందంటే మనకైతే ఏదైతే 16 స్థానాలు ఉన్నాయో ఆ 16 స్థానాల్లో తప్పకుండా మనం టీఆర్ఎస్ జెండాను ఎగిరేయాలి. టీఆర్ఎస్ జెండాను ఎగిరేస్తే తప్పకుండా కేసీఆర్ గారి మార్గదర్శకంలో దేశం నడుస్తుందనే ఆలోచన మనందరికీ ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, తప్పకుండా ఏదైతే మనం ఈ ప్రాంతంలో మన ఈ తెలంగాణలో అభివృద్ధి పథకాలని అమలు చేసుకుంటున్నామో ఇదంతా దేశంలో కూడా అమలు జరగాలంటే, దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతాలతో బతకాలంటే, తప్పకుండా ఇట్లాంటి పథకాలు అమలు జరగాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ, మనందరం కూడా తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో అత్యధిక మెజార్టీతో మన పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా గెలిపించుకుందామని చెప్పి మీ అందరికి పిలిపించుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన జుక్కల్ ఎమ్మెల్యే గారికి, అట్లాగే మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి, వేదికలో ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.